శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరిలోంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే శంకరులు మనందరం కూడా ఉద్ధరింపబడాలనే ఉద్దేశంతో ఏది సత్యము ఏది అసత్యము అనేదాన్ని విశ్లేషిస్తూ దానికి మనం తొందరగా పరమాత్మని చేరుకోవడానికి ఈ శ్లోకాలన్నీ కూడా మన కోసం రాశారు. అందుకని మనం శ్రద్ధగా వీటిని చదివి అర్థం చేసుకొని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకొని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిద్దాం కదా. సరే, మనం ఇప్పుడు 13వ శ్లోకం. అసారే సంసారే నిజ భజన దూరే జడదియా భ్రమంతం మామందం పరమకృపయా పాతుముచితం మదన్యా కో దీన స్తవ కృపణరక్షాతి నిపుణః త్వదన్యా కో వా మే త్రిజగతి శరణ్యా పశుపతే. అసారే సంసారే నిజ భజన దూరే జడదియా భ్రమంతం మామందం పరమకృపయా పాతుముచితం మదన్యా కో దీన స్తవ కృపణరక్షాతి నిపుణః త్వదన్యా కో వా మే త్రిజగతి శరణ్యా పశుపతే. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామందం పరమకృపయా పాతుముచితం మదన్యా కో దీన స్తవ కృపణరక్షాతి నిపుణః త్వదన్యా కో వా మే త్రిజగతి శరణ్యా పశుపతే. అర్థం చెప్పుకుందాం. హే పశుపతే, ఆత్మజ్ఞానమును అంటే పరిపాలించువాడా, అవునా? అంటే ఆత్మజ్ఞానానికి ఇచ్చేయడానికి అర్హుడైన వాడా, అవును కదా. ఆ జడములైన దేహాదుల కన్నా విలక్షణమైన పరమ ఓ పరాత్పరా, అసారే సారము లేనిదియు నిజ భజన దూరే అన్నారు. అంటే ఆత్మానుసంధానము దూరమైనదియు. అంటే అసారే సంసారే అంటే సారం లేనటువంటి సంసారంలోని పరమాత్మని చేరే మార్గాన్ని తెలుసుకోలేని మూఢునను అంటే దియా అంటే జడమైన బుద్ధి గలవాడను అంటే అజ్ఞానిని అని ఇక్కడ అర్థం అన్నమాట. అవునా? అది దూరమైనది యూనకు సంసారే సంసారమందు భ్రమంతం కొట్టుకొనుచున్నట్టియు అంధం అంటే ఆత్మానాత్మ వివేకము లేని గ్రుడ్డివాడనైనట్టి అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? అజ్ఞానము కదా. ఏది ఆత్మ ఏది అనాత్మ, అవునా? అది తెలుసుకోలేకపోతే మనం ఎన్ని జన్మలో ఎత్తవలసి వస్తుందన్నమాట. మాం నన్ను కృపయా దయతో ధియా స్వరూప జ్ఞానము ఇచ్చుట చేత పాతం రక్షించుటకు ఉచితం. అంటే ఇక్కడ స్వరూప జ్ఞానం అంటే ఏమిటి? నేనెవరో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ. ఉచితం యుక్తము దీన సంసార తాపము చేత దీనుడనైన మదన్య నాకంటే మరి ఒకడు తవ నీకు ఎవడున్నాడు అంటున్నారు. అంటే నువ్వు ఉద్ధరించాలి అంటే నన్ను ఉద్ధరించాలి కదా. నాకంటే దీనుడు ఎన్ని జన్మలో ఎత్తి 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 ఆత్మజ్ఞానానికి చిట్ట చివరిలో ఎప్పుడో అప్పుడు ఎవరిని ప్రార్థిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించేవాడువు నువ్వే అనమాట. ఎవడున్నాడు?
కృపణరక్షాది నిపుణ, అంటే దీనులను సంరక్షించుట ఎందు మిక్కిలి నేర్పుగలవాడు. నాకు అంటే నన్ను శరణ్య రక్షించదగినవాడు తదన్య నీకంటే మరి ఒకడు త్రిజగతి ముల్లోకములు యందును అంటే ఎవరున్నారు అని. ఎవరున్నారు కదా. అందుకనే అంటాం శివుడు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఏమిటి, ఎందుకంటే శివుడు ఎక్కువగా ఆత్మతత్వాన్నే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ స్వరూపం కాబట్టి. అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, సంసారం అంటే అర్థమే తెలియక కదా, గృహస్థాశ్రమాన్ని సంసారాన్ని తమ సాధనకు తమ ఆధ్యాత్మిక చింతనకు అడ్డుపడేవిగా అపార్థం చేసుకుని తిట్టుకుంటూ దైన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కొందరు ఉంటారు కదా. సంసారాన్ని చేసి శాశ్వతానందాన్ని ఇచ్చే సుఖం అది దైహిక సాంసారిక సుఖాల ద్వారా లభించదని తెలుసుకుని సంసారాన్ని నిస్సారంగా భావించేవారు కూడా ఉంటారు. ఏమిటి సంసారం, ఇందులో ఏముంది, పొద్దున లేవగానే మళ్ళీ అవే దుఃఖాలు, అవే రుచులు, అంతకంటే వేరే ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. తెల్లారింది, ఏదో కార్యక్రమం చేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం, మళ్ళీ తెల్లారింది. దీంట్లో ఏమైనా మనకి మార్పు కలుగుతుందా అంటే ఏమీ లేదు. అందుకనే నిస్సారం అన్నారు కదా. భావించేవారు ఉంటారు. భగవదారాధనకు ఆధ్యాత్మిక చింతనకు దూరం చేసిన సంసారం సుఖంలో పడి ఇంతవరకు తాము గుడ్డివారుగా బతికాము అనే భావన కలుగుతుంది కదా ఎవరికైనా. తమ దీన స్థితి నుండి బయటపడవేయడానికి తగిన రక్షకుడెవరు అని తపన చెంది ఆలోచించినప్పుడు దీనజన బాంధవుడైన పరమేశ్వరుడు మనకి గుర్తుకు వస్తాడు. అంటే ఆత్మజ్ఞానం ఎవరు కలగజేస్తారండి? మహాపురుషులు. ఏంటి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారు మనకి సద్గురువుగా లభిస్తే అంతకంటే తరింపబడే మార్గం ఇంకొకటి ఉండదన్నమాట. కానీ అందులో పూర్తిగా అందరూ వెళ్ళగలరా అంటే అది కష్టమైన మార్గం, చాలా పదునైనదనమాట. అందుకని అందరూ చాలామంది తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటారన్నమాట. దీనులను రక్షించే స్వభావం ఒక్క భగవంతుడికి తప్ప ఇతరులకు ఉండదు. ఆయన రక్షణకు దీనత్వమే అర్హత, అంతేగాని ఇంకొకటి లేదనమాట. ముజ్జగాల్లోనూ ముక్కంటిని మించిన ముక్తి ప్రదాత, ఆదిదేవుని మించిన ఆత్మజ్ఞాన ప్రదాత మరొకరు లేరు కదా. అదే ఈ శ్లోకంలో శంకరులు మనకి బోధిస్తున్నారన్నమాట. అందుకని మళ్ళీ దీన్ని అలాగా చదువుతూ మననం చేస్తూ ధ్యానంలో కూర్చోవాలన్నమాట. అసలు నేనెవరు కోహం అనమాట. అవునా, కోహం అడిగితే సోహం అని వచ్చేస్తుంది, అదే నేను అనేది. అందుకని సోహం జపం చేయండి అని అందరికీ చెప్తారు. ముందు కోహం అనేది తెలియాలి కదా, నేనెవరు అనే క్వశ్చన్ వేసుకుంటే కదా సోహం అనేది తెలుస్తుంది. అందుకని కొంచెం ప్రతిరోజు కూడా ఒక్క 5 నిమిషాలైనా ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు పరమాత్మ మన్ని కరుణిస్తారు. అవునా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.